సరే, ఒక చిన్న మాట నేను ప్రార్థన చేసి వాక్యం చెప్తాను. నా కోసం మీరు ప్రార్థనలో ఉండండి. అందరూ కూడా హృదయాలు తెరవండి. యేసయ్యా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. అందరూ అయ్యా, మీ సేవకుని మీ శిలువ చాటును మరుగుపరుచుకయ్యా. మీ ఆత్మతో అభిషేకించయ్యా. మాతో మాట్లాడు ప్రభు అని నన్ను అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, స్తోత్రాలయ్యా. యథారీతిగా ఈ నెలలో ఈ ఆదివారం మీ బిడ్డలతో ఉండటానికి చక్కటి అవకాశం ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బుధవారం నా కుమార్తెలతో మాట్లాడటానికి కురిపించారు. గురువారం కుమారులతో మాట్లాడటానికి కురిపించారు. శనివారం నీ సన్నిధిలో జ్ఞాపనకు సెలవిచ్చారు. ఈ రోజున మీ పిల్లలందరితో కలిసి ఇలాగూ పరిశుద్ధ సమాజంగా కూడటానికి భాగ్యం ఇచ్చారు. పాటల్లో, ఆరాధనలో, సాక్ష్యాల్లో, కీర్తనలో మహిమ తెచ్చుకున్న దేవా, అల్పుణయ్యా, మాట్లాడబోతుండగా మీ శిలువ చాటును మరుగుపరుచుకుని ఆత్మతో అభిషేకించి మాతో మాట్లాడండి, బలపరచయ్యా. మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ గడిచినటువంటి 2 వారాల నుండి ఇది 3వ వారం. హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయం 24-25 అంటారు, కొందరు మానుకున్నట్లున మీరు సమాజముగా కూడుట మానవద్దు. కొందరు మానుకొనినట్లు, కొందరు మానుకున్నారు. చెప్పానుగా, అంత గొప్ప అపోస్తలుడు పౌలయ్య, ఎంత అభిషేకంతో ఉన్నవాడు. అలాంటి ఆత్మీయ మర్మాలను, చక్కటి సందేశాన్ని అందించేటటువంటి ఒక బోధకుడు ఉన్నప్పుడే కొందరు ఏమయ్యారు, అది ప్రార్థనలు, ఆరాధనకు రావడం మానేశారు. అది చాలా వేదన అనిపించింది, అంతేగా ఎవరికైనా. కనుక మీరు మానొద్దు. కొందరు సమాజముగా కూడటం మానుకున్నట్లు మీరు మానొద్దు. అందులో ఎంతో విలువ ఉందో, శక్తి ఉందో, ప్రభావం ఉందో ఆయన రుచి చూశాడు. కనుకనే దావీదు అన్నట్లుగా యెహోవా ఉత్తముడని రుచి చూచున్నాడు. కనుకనే ఆ రుచిని వారు అలాగే ఆ బలాన్ని, శక్తిని పొందుకోవాలి. దూరమై బలహీనులు కాకూడదు అన్న ఉద్దేశంతో. అంతే కదా. పిల్లల్ని మనం ఒకరు పూట కాన్వెంట్కి వెళ్ళిపోతేనే 2వ రోజు కొట్టి 4 దెబ్బలు పంపిస్తాం కదా. వాడు అలాగుంటే పాత లెసన్స్ అన్నీ కూడా ఉండవు, మళ్ళీ అన్నీ మర్చిపోతాడు వాడు అని. వాడు మంచిగా చదవాలంటే వాడు మానకుండా కాన్వెంట్కి, స్కూల్కి వెళ్ళాలి. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా భక్తులు వారు ఆత్మీయతలో సరిగా బ్రతకాలంటే, దేవుని ప్రభావాన్ని పొందుకోవాలంటే దేవుని సన్నిధికి, సహవాసానికి వెళ్ళడం మానకూడదు. ఇంకొందరు ఉద్యోగాలు, కొన్ని విషయాలు, కొన్నిటి వలన ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి వాళ్ళు వెళ్ళే ఏరియాల్లో కూడా పాపం చర్చీలు ఉండవు. వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే ఏదో ఒక రకంగా దేవుని వాక్యాన్ని వింటారు. పగలు లేకపోతే సాయంత్రం వెళ్ళటం, ఇంకో లేకపోతే ఏదో ఒక రీతిగా మన శాలేం దేవుళ్ళ సందేశాన్ని ఆలకించడం జరుగుతుంది. వారికి ఇలాంటి ఏ ప్రాబ్లం లేకపోతే మాత్రం సన్నిధిని ఎప్పటికీ మానరు. ఇది నేను చెప్పాను. అసలు ఇది సమాజముగా సమకూటం అనేటటువంటిది దేవుడు మనకు మాత్రం ఆజ్ఞాపించడం కాదు నాన్న. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో 6వ వచనం, 1వ అధ్యాయము 6వ వచనం, దేవదూతలు, మళ్ళీ అక్కలారా బైబిల్ చదివే అక్కలు కూడా చెబుతున్నా వినండి. రాగాలు, దీర్ఘాలు దిగాకండి. కొన్ని సందర్భాలు అప్పుడు కామా, ఫుల్ స్టాప్ అప్పుడు ఫుల్ స్టాప్. ఇక్కడ ఏముంది? దేవదూతలు. అది యెహోవా సన్నిధిని కనుక అక్కడ మెలికి తిప్పన అవసరం లేదు. యెహోవా సన్నిధిని మీకు అన్ని నేను నేర్పిస్తా. కొద్ది కష్టంగా ఉన్నా కూడా లోబడండి. మీరు ఎట్లా బైబిల్ చదవాలో, ఎలా సాక్ష్యం చెప్పాలో, ఎలా కీర్తన చెప్పాలో, ఎలా పాటలు పాడాలో. పాటలో కూడా ఏం చేస్తున్నారంటే స్తుతించేదిలో అది ధరణిలో అనేటటువంటి దాన్ని సరిగ్గా పలకడంలా, అలాగే
ఇంకో పాట ఇందాక ఆరాధనప్పుడు పాడారు. ఏం పాట అది? నీ సంకల్పంలో, అది ఆ పాట. దానికి కూడా తేడా కనపడుతుంది. అది నేను తర్వాత మీకు నేర్పిస్తాను. ఈ కానుకలప్పుడే ఒక్క నిమిషంలే నేర్పిస్తా. ఎన్ని చక్కగా నేర్చుకోవాలి. అక్కడ దేవునికి మహిమ రావాలి, మీ ఆత్మీయ తల్లికి పేరు రావాలి, బాగా నేర్పించింది అని. అందుకే కానీ మేము క్రిటిసైజ్ చేయడం అనేటటువంటి కాదు. నా పిల్లలు నేను బాగు చేసుకుంటా. దేవదూతలు అంటే పైన ఒకటి ఉంటుంది, కింద ఫుట్ నోట్లో ఎవరట? కుమారుడు. అది అక్కడ దూతలు దేవుని కుమారులు. ఇక్కడ మనము ఆయన కుమారులము, కుమార్తెలము. ఇక్కడ మనమేమో ఆయన రక్తం ద్వారా కుమారులు, కుమార్తెలు అయ్యాం. వాళ్ళు అక్కడేమో ఆయన ప్రభావం, మహిమ వారికి పంచబడింది కనుక మహిమ ప్రభావాల ద్వారా వారు కుమారులు అయ్యారు. ఇక్కడ ఏం జరిగింది? కుమారులు యెహోవా సన్నిధిని నిలుచుటకై. అది చూసారా? అంటే ఆ సమయాల్లో కూడా దూతలతో కలిసి పరలోకంలో వారంతా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అర్థమవుతుందా? దేవుడు పరలోకంలో ఏ అనుభూతులను, ఏ సంఘటనలను, ఏ కార్యాలను జరిగిస్తాడో భూలోకంలో ఆయన భక్తులైన మన విషయంలో కూడా ఆ నియమాలనే మనకి దయచేశాడు. ఇక్కడ ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే చూడండి, ఆ దినమున అపవాదగువాడు, అది వాడు కూడా అక్కడికి వచ్చాడు. వినండి, కొంతమంది అంటారు, అమ్మో ఏంది మందిరంలో దెయ్యం అంటే, వాడు అక్కడికి కూడా వస్తాడు. వాడు ఎందుకు వస్తాడంటే, ఇక్కడ ఎందుకు వచ్చాడు ఏమంటే, వాడు దేవదూతలందరితో కూడా కలిసి మహిమలో ఆనందించటానికి కాదు, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేయటానికి కాదు. దూతలకు నువ్వు అక్కడికి వెళ్ళు, గబ్రియేలు నువ్వు అక్కడికి వెళ్ళు, మికాయేలు నువ్వు ఇక్కడికి వెళ్ళు, రఫాయేలు నువ్వు అక్కడికి వెళ్ళు, నీ టీంతో ఇక్కడికి వెళ్ళని వాళ్ళకి తెలియజేస్తాడు. వారు అక్కడికి వెళ్తారు, దేవుడు చెప్పిన పనులు చేస్తారు కదా. వాడు దేవుడు ఏం చెబుతాడు చేద్దామని కాదు, నేనేం చేయాలో, నేను ఎట్లా పతనం చేయాలో వాడు ఏం చేశాడు, అక్కడికి కూడా వెళ్ళాడు. అర్థమవుతుందా? చూడండి, అసలు సైతాన్లు అన్న వస్తున్నారు కానీ మందిని దగ్గరికి ఈ భక్తులు మాత్రం రావటంలా. వాడెందుకు వస్తున్నాడంటే గర్జించు సింహం వలే. అదే ఎవరు ఎట్టుంటాడు చూస్తాడు, వెళ్ళేటప్పుడు ముఖాలన్నీ చూస్తాడు. వీడు మొక్కలు కొద్దిగా అసూయ ఉందే, ఇంకా దాన్ని ఎక్కువ చేయాలి. ఈ నోట్లో ఎక్కువ కొద్దిగా ఫోర్స్ ఉంది, దాన్ని ఇంకెక్కువ చేయాలి అని ఇక్కడ వీళ్ళ మధ్యలోనే ఎవరోకే ఒక ఘనమైన దేవుడి స్థితిని కలుగు చేస్తాడు. ఇట్లా సాక్ష్యం ఇవ్వడం, దేవుడు నాకు అది చేశాడని అంటూ ఉంటుంది. అబ్బో భక్తురాలు బయలుదేరి మాకు ఈడేంది దేవుడు, ఇది అసూయ కదా. కొన్ని మాటలు ఉంటాయి, ఆ మాటలు పట్టుకుంటారు. ఏంది అట్లా అంటున్నావు, ఇక్కడే గొడవ. చూడండి ఎన్ని. వాడు కూడా వస్తాడు. ఎందుకు వస్తాడంటే సంఘంలో గలిబిలి గందరగోళం చేయటానికి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అది ఏమంటాడు, సాతాను తంత్రాలను ఎరిగిన వారమై. అర్థమవుతుందా? మందిరంలో మనం ఏం సంపాదించుకోవాలి? శాంతి, సమాధానము, నెమ్మది, ప్రేమ, అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని సంపాదించుకొని వెళ్ళాలి. వాడు అక్కడ రెడీగా ఉన్నాడు, దూతలతో పాటు దేవుని ఆత్మాభిషేకంతో పాటు వాడు కూడా రెడీగా అక్కడ ఉన్నాడు. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నీ దృష్టి మలుస్తాడు, మనసు మలుస్తాడు. ఇంటి దగ్గరికి, వంట దగ్గరికి, పనుల దగ్గరికి, ఇది చేయలేదు, అది చేయలేదు, అరే ఇది మర్చిపోయావని ఇది కలుగా చేస్తాడు. అందులో లీనమైపోవాలి, ఆత్మవశ్యమైపోవాలి. దేవుని ఆలయానికి వచ్చి పరవశమైపోవాలి. అది జరగనివాడు వాడు డ్యూటీ అన్నమాట. వాడి పని వాడు చేస్తాడు. ఎందుకంటే పరలోకానికే వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే యోబు పని పట్టడానికి. యోబు మీద చాలా వాడికి కుట్ర, అసూయ అన్నమాట, కక్ష. ఇంత పేరు సంపాదించాడు అంటే యెహోవా అంటున్నాడు, ఇంత ఆస్తి సంపాదించాడు ఏంటిడు, ఇంత గొప్ప సంపాదించాడు. అలాగూ పరలోకంలో ఏ సమావేశం జరుగుతుందో భూలోకంలో పరిశుద్ధులైన మన ద్వారా ఆ సమాజంగా కూడాలని, సమావేశం అవ్వాలని దేవుడు సెలవిచ్చాడు కదా.
మరలా 2వ అధ్యాయం యోబు గ్రంథంలోనే ఇటు చూడండి, అందరు నాకెళ్ళి చూడండి, వినండి చక్కగా. చదవమ్మా, చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన, అది చూసారా, మళ్ళీ ఇక్కడ 2వ అధ్యాయంలో కూడా అది. ఇట్లాగా పరలోకంలో దేవుడు అక్కడ కూడా మీటింగ్ పెడతాడు, అక్కడ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు, అక్కడ కూడా సహవాసం ఉంటుంది. అదే సహవాసాన్ని దేవుడు ఆయన భక్తులకు ఇచ్చాడు. మళ్ళీ తర్వాత తను ప్రత్యేకంగా అబ్రహాము ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం, వాక్యమును యాకోబునకు, అది ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన విషయంలో పౌలయ్య క్లారిటీగా చెబుతాడు. సమాజంగా తర్వాత దూతల తర్వాత ఏర్పడింది ఎవరంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం అతడి నుంచి చదవండి, చూడండి. కొరింథీ మొదటి 1వ పత్రిక 10వ అధ్యాయమేగా. ఈ సంగతి మీకు తెలియకుండుట అదేదనగా మన పితరులందరూ, అది చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం పితరులు అంటే వాళ్ళందరూ ఎక్కడున్నారన్నా మేఘము కింద ఉండిరి. వారందరూ, అది చూడ, వాళ్ళందరూ సమాజముగా సముద్రములో నడిచిపోయిరి. అందరూ మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును, అది చాలే అమ్మ, చాలా ఉంది. కానీ అప్పుడు ఇశ్రాయేలు సమాజం అంతా కూడా కదా ఇలాగా వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు. ఆ తర్వాత వాళ్ళు కనాను దేశాలకు వెళ్ళినాక వాళ్ళు ప్రత్యక్ష గుడారముల ఆరాధన చేశారు. వారికి దేవుడు శనివారం సబ్బాతు దినం, విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజున ఎవరు కూడా ఏ పని చేయకూడదు, గవిని దాటి పోకూడదు, అందరు ఆరాధనకు రావాలి, ధర్మశాస్త్ర బోధన వినాలి, దేవుని స్తుతించాలి, ఆరాధన చేయాలి. దావీదయ్య రాజైన తర్వాత ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట కదా, సితారా, పిల్లన గురవి, అదని ఇదని మ్రోగు తాళాలని గంభీరమైన తాళాలు ఏర్పాటు చేసి 100 మంది ద్వారా ఆరాధన జరిగించాడు. వాళ్ళు మానకూడదు. ఆరాధన జనాన్ని ఎవడైతే ఉల్లంఘిస్తాడో వాడు శిక్షించబడతాడు. ఇప్పుడు ఉన్నాం మందిరాలని, మీరు ఆదివారం రాకపోయినా ఏమంటాం, ఏందమ్మా రాలేదని బతిమలాడతాం, ఏందయ్యా మానేసావు అంటాం. కానీ ఏమన్నా శిక్షిస్తామా, కొడతామా, రాళ్ళేస్తామా? అక్కడ కాదు పాత నిబంధనలో. యెహోవా మీరేడు అయిపోయినట్టేగా, తర్వాత మీరు దాన్ని చదువుకోండి, నేను చెప్పనులే, విశ్రాంతి దినాన్ని కదా. ఆ విధంగా ఉంటుంది ఆ దినాలు స్ట్రిక్ట్గా. అదొక సమాజం కదా ఇశ్రాయేలుది. ఆ తర్వాత ఏం చేశాడంటే దేవుడు మనల్ని క్రొత్త నిబంధన సంఘం, ఆయన రక్తం ద్వారా మనల్ని ఒక ఉన్నతమైనటువంటి సంఘంగా ఏర్పాటు చేశాడు. దాన్ని మనం చూస్తే అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల బోధయందును, అదే ఇదే అన్నమాట సమాజం అంటే ఏంటి, సహవాసమందును, తర్వాత రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. అది మనకు ఆదివారం ఇచ్చాడు. అదొక ఆజ్ఞ అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పేతురు గారిలో నుండి మాట్లాడుతున్నారు. 3000 మంది రక్షించబడితే వాళ్ళట అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందు, ప్రార్థన ఎడతెక్క, అంటే మానక దేవుని సహవాసం అంటే సమాజంలో ఉన్నారు. అది క్లారిటీగా మనకు ఇదే అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయంలో ముందు మొదట చదవండి, మొదట వచ్చిన చదవండి. 20వ అది మొదటి నుంచే చదువుతున్నావుగా. నెక్స్ట్ ఏం చేస్తామంటే 7వ వచ్చిన చదువు. ఆదివారమున, అది చూడండి ఇక్కడ క్లియర్ ఉందా తేటగా.
ఆదివారం ఇలాగే మనం ఆదివారం ఎలాగో సమావేశమయ్యామో ఆదివారమున మేము అది రొట్టె విరుచుటకు కూడినప్పుడు మరునాడు వెళ్ళనయ్యుండి అమ్మ ముందు స్థలం చదువుకోండి. వారితో ప్రసంగించుచు విస్తరించి మాట్లాడుచుండెను. చూడండి, ఆ మేడగదిలో వీళ్ళందరూ ఆదివారం సమావేశమయ్యారు. అది నైట్ టైం అన్నమాట. మేడగదిలో ఏముంది అక్కడ? అనేక దీపములు ఉండెను. చూడండి ఏమున్నాయి అక్కడ. ఇప్పుడు తర్వాత ఐతిక గురించా? అది వదిలే, తర్వాత చదువుదాం. చూడండి, ఇట్లాగా ఆదివారం అందరూ కూడా క్రొత్త నిబంధన సంఘం ప్రభు రక్తం చేత కడగబడినటువంటి వారందరూ సమావేశమై వాక్యాన్ని విని రొట్టె విరిచేవారు. అలాగుండేది. వీళ్ళంతా ఎవరు? ఇదే 20వ అధ్యాయంలో అన్నట్లుగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన, అదే చూసారా, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, తన సంఘం. చాలేమ్మ, దేవుని సంఘం, సమాజం ఇది. ఇలాగూ ఆదివారం మన క్రొత్త నిబంధన సహవాసంలో ఇలాగూ సమాజంగా కూడేవారు. ఏమండి, ఇప్పుడు మనం అదే నియమాన్ని మన అపోస్తలుడు మనకు తెలియచేసిన నియమాన్ని ప్రతి ఆదివారం ఇట్లాగ సమాజంగా కూడుతున్నాం, సమావేశం అవుతున్నాం కదా. అసలు ఏంటి ఈ మర్మం ఏంటి? ఎందుకు ఇలాగూ దేవుడు మమ్మల్ని సమకూడమన్నాడంటే మనకు తెలిసిందే. ఎక్కడైతే 2-3 నా నామమున వారి మధ్య ఉంటా అన్నాడు. కీర్తనాకారుడు అంటాడు, మళ్ళీ చక్కగా అంటాడు. 11వ కీర్తనలో 4వ వచనంలో ఒక మాట అంటాడు. 11:4 యెహోవా, చూడండి, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో, అది అర్థమవుతుందా? ఎక్కడైతే పరిశుద్ధులైన వారు సమకూర్చబడతారో దానిని పరిశుద్ధ ఆలయం అంటారు. సినిమాలు ఆడేటటువంటి హాలు సినిమా హాలు, ఫంక్షన్లు జరిగే హాలు ఫంక్షన్ హాలు, పరిశుద్ధులు సమకూడి ప్రార్థన చేసేటటువంటి హాలు ప్రేయర్ హాలు, పరిశుద్ధుల ఆలయం. అది అర్థమవుతుందా? అక్కడ ఆయన ఉంటాడు. వాళ్ళు ఎక్కడ సమావేశం అయితే చక్కగా అక్కడికి వచ్చేస్తాడు ఆత్మరూపిగా. ఆయనతో పాటు దూతలందరూ వచ్చేస్తారు. తెల్లవుట్ల చాలా మందికి మీకు వందనాలు చేసి చెప్తున్నాను. ఇలాంటి పరిశుద్ధ ఆలయములో పరిశుద్ధ దినాన్ని, ఆశీర్వాదకరమైన దినాన్ని మీరు వ్యర్థం చేసుకోవద్దు. ఆనాడే అన్నాడు కదా దేవుడు వారికి, ఇశ్రాయేలుకు 7వ దినము అది పరిశుద్ధ దినము. దాన్ని దేవుడు ఏం చేశాడు? దాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. అది విశ్రాంతి దినము. అంటే శరీరానికి కాదు, అంతరంగానికి విశ్రాంతి. ఆలోచనలు, ఈ ఆలోచనలు, ఈ డబ్బులేంది, ఆ డబ్బులేంది, అదేంది, ఇదేది, ఈ టెన్షన్ అన్నీ కూడా పారిపోయి, నాకు దేవుడు ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి, అది ఏ లేమి కలగకుండా నన్ను కాపాడతాడు, నాకు ఇస్తాడు అనే విశ్రాంతి దినం ఇది. అంటే ఆత్మీయతల లోతులకు వెళితే ఇది అర్థం అవుతుంది. ఒడ్డునుంటే అర్థం కాదు. ఒడ్డునుంటే సముద్రంలో గడ్డి, గాదం, చెత్త చెదారం, సచ్చిన పీనుగులు బయటకు ఎట్లా కనబడతాయో అదే కనబడుద్ది. ఆ ఆలోచనలు వస్తాయి, మంచి రావు. లోపలికి రావడం అది అందరి వలన కాదండి. ఆయన ఎన్నికలో, ఏర్పాట్లో హృదయాన్ని అర్పణ చేసిన వాళ్ళకే ఇది సాధ్యం. కాబట్టి వెళ్ళేవాళ్ళు, నేను రాననేవాళ్ళు, సాకులు చెప్పేవాళ్ళు, విమర్శించే వాళ్ళని మీరు వాళ్ళతో వాదన పెట్టుకోవద్దు. ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. ఏదో మీరు ఒత్తిడి చేస్తే కనబడటం, తర్వాత ఫిలమెంట్ ఊడిపోవటం, ఆరిపోవటం, వెళ్ళిపోవటం జరుగుతుంది. అది కష్టం. ఒకవేళ మీరు కావాలనుకుంటే అది కూడా చెప్తున్నాను, వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అది నీ బాధ్యత. కావాలి, రావాలి అనుకుంటే బాధ్యత వహించాలి కదా. మంత్రాలకు చింతకాయలు ఎట్లాగా రాలవో,
నువ్వు చెప్పగానే పరిగెత్తుకుంటూ రారు. లేదు ఇవాళ భోజనాలు ఉన్నాయంటే ఆ రోజు మాత్రం వస్తారు, తర్వాత కంటికి కూడా కనపడరు. అది ఏమి లేపనేది, పద ప్రార్థనకి వెళ్దాంపా, పా లేవు అని లేపే స్థితి నువ్వు తేవాలంటే ఏం చేయాలి చెప్పు? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇది చేయాలి అంటే వాస్తవం చెప్పాలి కదా. పెళ్ళైన తర్వాత నేనేమో నిద్రపోతున్నాను, అమ్మోళ్ళేమో 1 గంటకి 2 గంటలకి అమ్మ వాళ్ళ ఆత్మీయ తల్లి ప్రార్థన చేస్తున్నారు. కొన్ని అంటే వేరే విధంగా కొద్ది నేను నిద్రపోతున్నట్టు ఉంటాను కానీ నాకు అన్నీ వినపడతాయి. ఇంకా ఆడ ఆత్మీయ తల్లి అంటుంది, ఏందమ్మా మధ్యాహ్నం వేసిలో లేకపోయింది, ప్రార్థన చేయడేంది, సేవకుడైతే అంటుంది. చేస్తాడులే అంటే అలసిపోయి ఉంటాడు, వెళ్ళి సేవకి వెళ్ళి అంటుంది. అవన్నీ విన్నా నేను. నాకు సిగ్గేసింది కొంతకాలానికి. అసలు నేను ప్రార్థన చేయకపోవటం ఏంది, లేకపోవటం ఏందని ఇంకా 4 గంటలు లేచి ప్రార్థన చేయటం మొదలుపెట్టి నాకు దేవుడు అంత ఘనత ఇచ్చాడంటే ఒకసారి అమ్మనే 4ంటికి లేపుతా. చప్పట్లు కొట్టరా నాకు, లేపేస్తా. అంటే అమ్మ నా కోసం బాగా ప్రార్థన చేసిందిలే. నేను స్థానం రావడానికి కూడా ఆమె ప్రార్థన ఉంది. మీరు మీ భర్తలను ప్రేమించండి, ఓకే, వాళ్ళ ఆత్మీయతలు బ్రతకాలని కూడా ప్రేమించండి. అది మీరు చెప్పేది. నా ఆత్మీయ కుమార్తెలకి వాళ్ళు ఒకవేళ రాకపోతే వాళ్ళని ప్రేమించండి, వాళ్ళకి లోబడండి, వాళ్ళ ప్రార్థన కూడా రావాలి. మేమిద్దరం అకుల్లా ప్రిస్కిల్లాగా ఉండాలని అలాగ ప్రార్థన చేయండి. కానీ అక్కడికి వెళ్ళి ఏంది ప్రార్థన రాకుండా టీవీలు చూస్తున్నావు, తింటున్నావు అనగాకండి, తన్నులు తింటారు. కొద్ది జాగ్రత్తగా ఉండండి చెప్తున్నాను. ఎందుకు అట్లా వాళ్ళని రెచ్చగొట్టడం? వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటంటే దేవుడికి మాత్రమే చెప్పాలి. ఇంకేం చేస్తాడు తెలుసా? ఏందమ్మా ఇంకా లేగవలా, మన ప్రార్థనకు వెళ్ళాలి కదా 8ంటికి అయితే లే అని నేను 5ంటికి లేపేస్తాడు. అది సంపాదించకుండా మీలోనే ఉంది. జ్ఞానవంతురాలు చెప్పండి. కట్టాలంటే అక్క నీ మీదే నీ ఫ్యామిలీ ఆధారపడి ఉంది. ఇట్లాగా దేవుని యొక్క ఆలయంలోకి తీసుకొచ్చే బాధ్యత మనది ఉంది. అందరూ రావడం కష్టం, అది అంత తేలికైంది. ఏమన్నా సినిమా హాలా కొత్త సినిమా వచ్చింది వెళ్దాం పాదటానికి, ఇది నిష్ఠ, నియమం, పథ్యం, భక్తి, నీతి నియమాలతో బ్రతకడం ఇక్కడ నేర్పిస్తాడు దేవుడు. ఎవరుంటారు? పథ్యంలాగా ఉండదు అయితే వాళ్ళకి నానా. కాబట్టి ఎవరున్నారు నాన్న? 11వ కీర్తనలో 4వ వచనంలో ఏమనుంది? చూడండి ఇక్కడ అట్లా బలి ఇచ్చాడు దేవుడు. మొదటి 4 నుంచి స్టార్ట్ చేసావా? అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. యెహోవా చూడండి, ఇక్కడ వినండి, అర్థం చేసుకోండి. చూడు దేవుడికి మన మీద ఎంత ప్రేమ. ఎక్కడున్నాడంట? దేవుడేమో పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. నెక్స్ట్ యెహోవా సింహాసనము. అర్థమవుతుంది ఇక్కడ? సింహాసనం ఎక్కడ ఉంది చెప్పండి, అర్థం చేసుకోవాలి. సింహాసనం ఏమో ఆయనేమో అది పరిశుద్ధ ఆలయములో తన కుమారులు కుమార్తెలతో ఉన్నాడు. ఎంత ప్రేమ చూడండి. ఆ సింహాసనాన్ని నానా ధవళ సింహాసనాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడు? శాలేం ప్రార్థన మందిరంలోకి వచ్చాడు. ఇప్పుడు గట్టిగా తప్పడకండి దేవుని స్తోత్రం. ఇది అక్కలారా అన్నలారా వందనాలు. అది తెలుసుకోండి మీరు ముందు. ఎందుకు వెళ్ళాలి ఆదివారం అంటే ఆయన ఉన్నాడు. అయ్యా మంత్రి గారు ఉన్నాడా, ఎమ్మెల్యే గారు ఉన్నాడా, ఎంపీ గారు లేడా, అక్కడికి వెళ్ళాడు చూడటానికి, ఇక్కడికి వెళ్ళేది విజిట్ చేయటానికి అంట. లేకపోతే ఎందుకులేయా అని వెళ్ళిపోతారు కదా. ఈయనేమో ఆ మంత్రిని, ఎమ్మెల్యేని, ఎంపీని సృష్టించిన అధికారం ఇచ్చిన దేవుడేమో మన మధ్య ఉంటే ఆయన దగ్గరికి రా మనం. ఎందుకంటే పిచ్చోడు ఎక్కడ ఉన్నాడా? అది మనం చేసే. ఆయన దగ్గరికి రాము. ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయనకి చెప్పుకో. ఎమ్మెల్యే కాదు, ఎంపీకి కాదు, మంత్రి గారికి కాదు, నువ్వు ఆయనకి చెప్పుకో. ఈయన చేయలేడేమో కానీ అసలు ఆయన హృదయాన్నే కరిగించి ఈయన చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. సమస్తము ఎందుకు నువ్వు అటు విషయం ఇటు విషయం కృంగిపోతున్నావు? ప్రార్థన ఎగ్గొట్టి కృంగిపోయి టీవీలు చూసుకొని కళ్ళు పోగొట్టుకున్న కంటే రా. నీతో ఏం మాట్లాడాలో, ఎలాగ మాట్లాడాలో, నీ సమస్యకు పరిష్కారాన్ని ఎలా కలుగు చేయాలో ఆయనకు బాగా
ఎందుకు తెలుసు అంటే నిన్ను సృష్టించాడు ఆయన, నిన్ను చేసినాడు ఆయనే. ఏంటయ్యా ఈ కారు సంగతి ఏంటంటే కదా షెడ్కి తీసుకెళ్ళా, ఏంటంటే ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు కదా. ఏ పార్ట్ ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలాగో మలచాలి, ఏం చేయాలో ఆయన రిపేర్ చేస్తాడు. కనుక మన బ్రతుకులు ఈయన రిపేర్ చేస్తాడు. నీకోసం ఎంత త్యాగం చేశాడు తెలుసు ఆయన కదా. పరలోకాన్ని వదిలిపెట్టి ఆ సింహాసనం వీళ్ళేముండి కెరువులు చెరువులు ఇక రెక్కలు చావి సంగీత వాయిద్యాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిగానం చేత ఏడాయినా అక్కడికి వెళ్ళిపోయాడు. అయితే ఇంకొకట్లే, అందుగరడు ఇందు లేడన్న సందేహము ఎందెందు వెతికినా అక్కడ ఉంటాడు ఆయన. అయినా కూడా మన కొరకు ఒక ప్రత్యేకత ఇచ్చాడు ఆయన. ఎందుకంటే మనం ఆయన పోలిక, ఆయన స్వరూపం. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కనుక ఏం చేశాడు ఆయన తన ఆలయంలో ఉన్నాడు. తర్వాత ఆయన సింహాసనము ఆకాశమందు. ఎంత ప్రేమ చూపిస్తున్నాడు కదా. మళ్ళీ అంటాడు 20వ కీర్తనలో, 20వ కీర్తన 2వ వచనం, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన అది నీకు సహాయము సియోనులో నుండి. అబ్బా, అర్థమవుతుందా? ఇప్పుడు నేనేం కల్పించలేదు. ఇక్కడ సమాజముగా కూడినప్పుడు ఆయన మన మధ్యలో ఉంటాడు. సింహాసనాన్ని కూడా విడిచిపెట్టి ఒకటి ఏం చేస్తాడు నాన్న, గట్టిగా 2 ఆదుకుంటాడు. అర్థమవుతుందా? నేను కల్పించి చెప్పడం లేదు. మందిరానికి బాగా వస్తారులే, చందాలు ఎత్తారులే, ఎటు చెప్తే అని చెప్పడంలో నేను మీ మేలు కొరకు దేవుడు కలిగించినటువంటి వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తా ఉన్నా. ఆయన సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు. అది ఆర్థిక సహాయమో మరొక సహాయమో కదా. ఎవరు ఆదుకొనని ఆదరణ కలిగించినటువంటి వాటికి కూడా ఆయన నిన్ను ఆదుకుంటాడు. నాకు చాలా బాధ వేసేది ఏంటంటే, ఎక్కడ మేలు ఉపకారం జరుగుతుందో, స్వస్థత కలుగుతుందో అక్కడికి వచ్చి విచారిస్తుంటారు. అమ్మా ఎట్టా, ఈ రోగం సంగతి ఎట్టా, ఈ సమస్య సంగతి ఎట్టా, మా అమ్మాయి పెళ్లి సంగతి ఎట్టా. నువ్వు అది చేసేది నీ ముఖానికి, మనం అది చేస్తామా? యెహోవా ఇల్లు కట్టెంచని కట్టువాని ప్రయాస అర్థం. పెళ్ళంటే నాకు ఒక మైకిల్ గారు అని ఒక చక్కటి సంగతి చెప్పాడు. అది కొద్దిగా నవ్వు కిలుకు ఉంటుంది కానీ బాగుంటుంది. ఆయన అప్పుడు మన అక్కడ హెడ్ క్వార్టర్కి వచ్చేవాడు. మైకిల్ అని రిటైర్డ్ ఆర్మీ అనమాట, మిలిటరీ మ్యాన్ వచ్చేవాడు. ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఎక్కడ పెళ్ళది, కానాలో పెళ్లి జరుగుతుంది. ఈ వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు వారిని ఆయన శిష్యులను కూడా పిలిచారు. ఆ ఇంటి యజమాని అంటే యేసయ్య రావడం చూసేసి హాయి వెళ్ళిపోయి రూలోకి వెళ్ళి హాయి పడుకున్నాడంట. ఏయ్ నువ్వేంది అసలు పెళ్లి కొడుకు తండ్రి అయి ఉండి అన్నీ చూసుకోవాలి కదా, ఏంటి ఇక్కడ పడుకున్నావు ఏంది బాబాయ్ అని వచ్చారంట బంధువులు. అరే ఒక ఆయన వచ్చాడు చూడాలండి, ఎవరైతే కదా ఆయన మరియమ్మ కుమారుడు యేసు వచ్చాడు కదా, ఇంకన్నీ ఆయనే చూసుకుంటాడు, అన్నీ ఆయనే. వినండి నాన్న, ఇది ఒకవేళ కల్పితమైన ఒకళ్ళ ఇతిహాసమైన ఇంకేదైనా సరే ఇందులో ఒక నీతి కదా, ఒక ధైర్యం, ఒక నిరీక్షణ మనకు కనబడుతుంది. ఇదేంది ఈయన పిచ్చోళ్ళగా ఉన్నాడు, పెళ్ళిలో ఏది ఉందో ఏది లేదో చూసుకోవాలి, అది పడుకున్నాడు, ఆయన చూపిస్తాడేంది. ఆయన యూత్ కదా అప్పుడు ప్రభువారు 30 సంవత్సరాలు. ఆ కుర్రాడు ఏం చేస్తాడు అనుకున్నట్టున్నానంట. ఈ లోపు ద్రాక్షారసం అయిపోయింది, ద్రాక్షారసం అయిపోయింది. మరియమ్మ గారేమో నాన్న చూడయా అంటే ఇంకా సమయం ఇంకా రాలేదు ఏదో అన్నాడు. సమయం ఇంకా రాలేదన్నా ఆయన వదలడుగా మనల్ని, ఆయన సహాయం చేస్తానే ఉంటాడు. ఇంకా మరియమ్మ తల్లేమో పరిచారకులు ఆయన మీతో చెప్పినది చేయమన్నాడు. ఏం చేయాలి అంటే రాతి బాణంలో నీళ్లతో నింపమన్నాడు, కడిగి నింపేశారు, తీసుకెళ్ళి విందు ప్రధానికి వేయమన్నాడు, వచ్చాడు, నీళ్ళు ఏమైపోయింది చెప్పండి, ఇప్పుడు గట్టిగా చప్పలు కొట్టండి. అది ఆయన చేసేది. సమాజంగా కూడాలి, ఆదివారం చర్చికి వెళ్ళాలంటే ఎందుకు? అపోస్తులు భక్తులు
దేవదాయ సాయి గారు లాంటి పరిశుద్ధులు వీళ్ళందరూ ఎందుకు ఏర్పాటు చేశారు? ఎందుకు రమ్మన్నారు? ఎందుకు ఇళ్ళమ్మడి తిరిగి రండి రండి అని అడిగారు? వస్తే 10 రూపాయలు వస్తాయని కాదు నాన్న, మీరు పదిలంగా భద్రపరచబడి దీవించబడతారా? అది వారి ఉద్దేశం. అయితే ఇక్కడ మనము సమాజంగా సమకూడిన దాన్ని బట్టి మనకు మేలే కానీ కీడనేది లేదు. నేను గురువారం మేము కలిసి బ్రదర్స్ కొన్ని విషయాలు చెప్పుకున్నాం. దానిలో 133వ కీర్తనలో ఒక మాట మేము జ్ఞాపకం చేసుకున్నాం. మీరు బైబిల్ చూసి చదవండి, లేకపోతే ముట్టుకే ఇస్తా. సహోదరులు అది ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అది అర్థమవుతుందా? మనం ఐక్యత కలిగి ఇలాగూ ఒక దేవుని కుటుంబముగా సమకూడినప్పుడు దేవుడు ఏం కలుగు చేస్తాడనా? మొదటిది మేలు అనేది కలుగా చేస్తాడు. దానికి మీకు ఒక చిన్న విషయం, ఒక అనుభవం గ్రంథంలో తీసి చెప్తాను. మీకు ఎన్నోసార్లు ప్రార్థన బట్టి ఎన్నో మేళ్ళు దేవుడు చేశాడు సంఘ బిడ్డలకి కదా, ఎన్నో ఉపకారాలు చేశాడు, స్వస్థతలు జరిగించాడు, ఆదరణ కలిగించాడు. మనం ఒకసారి ఏం చేద్దామంటే అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. చూడండి, ఇక్కడ 5-6 వచనాలు చదువుకున్నప్పుడు పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో అది ఇంకా బైబిల్ మోసాను ఇటు నాకెళ్ళి చూడండి. పేతురుని ఏం చేశారంటే రోమా గవర్నమెంట్, ఈ పేతురు అనేటటువంటి ఆయన యేసు ప్రభు వారు యోహాను వీరు వెళ్ళిన తర్వాత ఈ పేతురు అనేటటువంటి ఆయన ఒకప్పుడు చేపలు పట్టేవాడు, ఇప్పుడు పెద్ద బోధకుడు అయిపోయాడు. ఆయన బోధ చేత చచ్చిన వాళ్ళని బ్రతికిస్తున్నారు. ఎందుకంటే 9వ అధ్యాయం అపోస్తలుకార్యం తవితాన్ని బ్రతికించాడు కదా. కుంటోళ్ళు గుడ్డోళ్ళు బాగైపోతున్నారు. ఒకసారి 3,000 మంది, ఒకసారి 5,000 మంది బాప్తీసాలు పొంది రక్షించబడి క్రైస్తవులు అయిపోయారు. అందులో మన రోమీలు కూడా ఉన్నారు. ఇటు వదిలిపెడితే లాభం లేదని ఇప్పట్లాగే అప్పుడు కూడా తీసుకెళ్ళి చర్చాల్లో వేసి రేపు జడ్జిమెంట్ జరిగిద్ది కదా. పేతురు గారికి చిరచ్ఛేదనం, రంపాలతో కొయ్యటము, సిలువ వేయటము జరుగుతుందన్నమాట. ఈ సంగతి తెలిసింది సంఘ బిడ్డలకి. వెంటనే జాన్ మార్క్, మరియమ్మ ఆ ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. అక్క ఎక్కడున్నా, అన్న ఎక్కడున్నా, అందరూ వార్త వెళ్ళిపోయింది. మొత్తం అందరూ వచ్చి పరిశుద్ధాత్మ కొరకు మేడగదిలో 120 మంది సమకూడినట్లుగా, మరి ఎంతమంది సమకూడారో ఆ ఇంట్లో అందరూ సమావేశమయ్యారు, సమాజముగా కూడారు. వినండి, అర్థం చేసుకోండి, కూడారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారన్నా? అత్యాశక్తితో. అంతేనా? ఎలా చేస్తున్నారు ప్రార్థన? అత్యాశక్తితో సంఘం ఏం చేస్తుంది? అర్థమవుతుందా? వాస్తవంగా ఇంకా రోమా గవర్నమెంట్కు చెరసాలకు దొరికినోడు ఇక తప్పించుకుంటానికి అవకాశం లేదు. అలాంటి భయంకరమైనటువంటి బంధకాల్లో ఆయన ఉన్నాడు. మరణము చేరుగా ఉన్న గడియల్లో సంఘమంతా అత్యాశక్తితో సమాజం ప్రార్థన చేస్తుండగా అలాగు ధూపవలి ఆ ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించింది. వెంటనే దేవుడు దూతగణాలు ఉన్నారు, దూతను పిలిచాడు. చిత్తం ప్రభా, అదిగో ఈ భక్తులెల్లరూ సమాజంగా కూడి ప్రార్థన చేస్తున్నారు, వెళ్ళు చెరసాల్లోకి వెళ్ళిపోయి అది అక్కడ పేతురు ఉన్నాడు, ఆయన్ని వాళ్ళ దగ్గరికి పంపించు. అర్థమవుతుందా? ఇది ఇంత ఉన్నతమైనటువంటి విడుదల కలుగుతుంది. మందిరానికి వస్తే మీరు బంధించబడరు. మీకు మానసికంగా కదా ఏదో పిచ్చి ఆలోచనలు ఉంటే ఆ బంధకాలు కూడా ఊడిపోతాయి. ఆర్థిక బంధకాలు ఊడిపోతాయి, అనారోగ్య బంధకాలు ఊడిపోతాయి, సమస్యలన్నీ కూడా చల్లా చెదురై వెళ్ళిపోతాయి, పారిపోతాయి. తెలీదు, వీళ్ళకి అర్థం కావడం లేదు. దాన్ని ఒక గోడ మందిరంగా ఏదో 10 మంది అలాగ కూడుకునేటటువంటి స్థలంగా భావిస్తున్నారు. కానీ అది పరిశుద్ధ ఆలయం, అక్కడ దేవుడు సహాయం చేస్తాడు.
దేవుడు ఆ భక్తుల ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన ఏదైనా చేయగలడు అనేటటువంటిది రావడంలా, బయట వాళ్ళకి రావడంలా, ప్రార్థనకు వచ్చేవాళ్ళకి కూడా రావడంలే. ఆలోచన నీకుంటే, అంత నిరీక్షణ నీకుంటే ఎందుకు ప్రార్థన మానేస్తావు చెప్పు? ఎందుకు మానేస్తావు? అది లేదు. ముందు అసలు విలువ తెలుసుకో, సహవాసం, సమాజం, ఆలయ విలువ తెలుసుకో. పరిశుద్ధ ఆలయములో దేవుడు ఉన్నాడు అనేటటువంటిది తెలుసుకోవాలి. వీళ్ళందరూ ప్రార్థన చేయగానే అసలు ఎవడి వల్ల కాదు రోమా చెరసాల నుండి విడిపించటం. ఎవడు ఏ రికమెండేషను చెల్లదు. డైరెక్ట్గా దేవుడు చేసిన కార్యం, దేవుడి దూతని పంపించాడు. తలుపులు బోలుపులు అన్నీ తెరుచుకున్నాయి. ఇలా నిద్రపోతున్నారు. ఎవరు నిద్రపో? సైనికులుగా నిద్రపోతున్నారు. దూతలు ఏం కనపడలే వాళ్ళకి. నిద్రపోతున్న ఆయన్ని లేపారు. దూత లేపి లేచాడు. లేనాయన వస్త్రం పైన వేసుకున్నాడు, నడుం కట్టుకున్నాడు, చెప్పులు తొడుక్కున్నాడు. ఎంట తీసుకొని వెళ్ళిపోయాడు. ఈయన అనుకుంటున్నాడు, కళ అనుకుంటున్నాడు. పేతురు గారు ఏమనుకుంటున్నాడు? ఏదో కళ వచ్చిందిలే అనుకుంటున్నాడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇది కళ కాదు, దేవుడే తన దూతను పంపించి. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో జీవించేది కళ కాదు, ఆశీర్వాదం నిజము. నమ్మితే చప్పట్లు. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా చూసారా, ఈ సమాజం ప్రార్థన బంధకాల్లో ఉన్న, చెరసాల్లో ఉన్న ఒక అపోస్తలుడు, ఒక నాయకుడు, ఒక గురువు గారు, ఈ బిడ్డలు తమ ఆత్మీయ బిడ్డలు, విశ్వాసులు, వాళ్ళ సమాజంగా కూడా అయ్యగారు లేకపోయినా ప్రార్థన చేస్తే అయ్యగారిని దేవుడు బయటికి దూత ద్వారా తీసుకొచ్చాడు. ఇది అద్భుతం. ఇది చందమామ బాలమిత్ర కథ కాదు, హిస్టరీ, చరిత్ర, జరిగిన సంగతులు ఇవి. కథలు కాదు. బైబిల్ అంటే కథ కాదు, చరిత్ర. అప్పుడు ఎలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగినాయో ఇప్పుడు కూడా సంఘాల్లో అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఆగిపోలేదు. ఆత్మాభిషేకం ఆగలేదు, కృపావరాలు ఆగలేదు, ప్రవచనాలు ఆగలేదు, స్వస్థతలు ఆగలేదు, అన్నీ జరుగుతున్నాయి కార్యాలు. తలుపు కొట్టాడు పేతురయ్య. ప్రార్థన చేసిన వాళ్ళేమో ఏమో వస్తాడో రాడు అన్నట్టున్నారు. ఈ పిల్ల 13-14 సంవత్సరాలే. స్వరం గుర్తుపట్టింది. అయ్యగారు వచ్చాడు అంటుంది. అయ్యగారు ఆగు, ఏంది మామూలు చెరసాల అది? ఒకసారి మన ప్రార్థన కూడా అట్టాగే ఉంటాయి. మామూలు ఖర్చా, మామూలు కార్యం, ఎంతో ఎంతో ఉంది, ఎట్టా అన్నట్టు. ఎట్టది లేదు, ఏమి లేదు. కొద్దిగా చిన్నపిల్లని చూసి మనం బుద్ధి తెచ్చుకుందాం. లేదు రండి అని తలుపు దగ్గరికి తెస్తే అప్పుడు డోర్ తెరవగానే పేతురయ్య అన్నాడు. చప్పట్లు కొడదాం దేవుని స్తోత్రం. అది కాబట్టి సమాజంగా ఉండటం వలన లాభమే కానీ నష్టం కాదు. అక్కడ చెరసాలలో మరణానికి చేరువుగా ఉన్న సమాజం యొక్క ప్రార్థన బట్టి పేతురు విడిపించబడ్డాడు. సరే, ఇందాక 20వ అధ్యాయం చదువుకున్నాం. ఇప్పుడు ఆ అయ్యగారి దగ్గరికి బొమ్మ ఐతుకు దగ్గరికి. ఇక్కడేమో బాగా ప్రసంగం జరుగుతుంది రాత్రి వేళ. అందరూ బాగా వింటున్నారు. మళ్ళీ పౌలు గారు దొరకడు వాళ్ళకి, వింటున్నారు వాక్యాన్ని. ఏంటంటే అప్పుడు ఐతూకు అనేటటువంటి ఒక యవనస్తుడు, అది ఇట్లా అది ఎత్తుకున్న కిటికీ, ఇట్లా దగ్గరగా కాదు, ఎత్తులో ఉందన్నమాట. కిటికీలో కూర్చొని గాఢ నిద్రపోయి చూడండి, ఆయనేమో చాలాసేపు ప్రసంగం చేస్తున్నాడు. ఈ పిల్లాడేమో, ఈ యవనస్తుడేమో నిద్ర. ఆ ప్రసంగం ఆయనకి జవలపాటలాగా ఉంది. ఏ నిద్రపోయాడు? అంత మనం మంచి డబుల్ కాటు మంచం, మంచి పొరుపు ఎన్ని వేసుకున్న నిద్రలో పట్టవు. ప్రార్థనకు వస్తే మాత్రం బాగా నిద్ర పట్టింది. కింద కూర్చున్నా, సాఫ్ మీద కూర్చున్నా, కుర్చీలో కూర్చున్నా నిద్ర. అంటే వాడు కలిగిస్తాడు నిద్ర. ఆడు జోలపాట పాడతాడు, వాక్యాన్ని జోలపాటగా చేసేస్తాడు. హాయిగా నిద్రపోతాం.
ఆమె అనగానే ఆమె నుంచి కడు తిరుగుతాం. పక్క ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు పాస్టర్ గారు? ఏదో చెప్పాడు, మొత్తానికి బాగానే ఉందంటారు. ఇంటేనేగా. కానీ మీరు మంచివాళ్ళు అట్లా నిద్రపోరు. కనపడుతున్నారు నాకు. నేనే నిద్రపోతా కానీ మీరు నిద్రపోరు. పిల్లాడు ఆయన అయ్యగారేం వాక్యం చెబుతున్నాడు, పౌలయ్య. వీడికేమో జోలపాటలాగా ఉంది. గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి అక్కడ కాదు ఎక్కడ కాదు ఏంటంటే అటు పడ్డాడు అన్నమాట. అంతేగా 1 2 3 అంతస్తు అంటే ఇట్లా గ్రిల్స్ లేవు దానికి కిటికీలో, మీకు తెలిసింది కదా. ఓపెన్ అనమాట. అక్కడి నుంచి పడి చచ్చిపోయాడు. అర్థమవుతుందా? చనిపోయాడు. అందుకే ఇదివరకు నేను 2 గంటలు చేసేవాడిని ప్రసంగం. నేను ఏడపడిపోతారని గంట ఎక్కువ చేయట్లా. ఒకసారి ఏంటప్పుడే ముగిస్తూ ఉంటుంది మా అమ్మ. నేను ఏదిపోయి నిద్రపోతారు ఎందుకులేని నేను క్లుప్తంగానే ముగిచేస్తాను. గంట ఎక్కువ ఉండదు ప్రసంగం, చేయను కూడా అక్కడ. ఇంకేదో ప్రేరేపించబడదు, అది వేరే లెక్కలే. దానికి లిమిట్ ఉండాలి. అప్పుడు ఇదివరకు నేను కిందే కూర్చున్నా, కుర్చీలు ఎప్పుడు కూర్చోలా. తర్వాత నిలబడే ప్రసంగం చేశాను. వయసు ఇదైపోయింది, నిలబడలేకపోతున్నాను. మీలో యూత్ చాలామంది ఉన్నారు. మీరు చిన్న వయసు అయినా కూడా శరీరంలో అంత స్టామినా లేదు, కింద కూర్చోలేరు కొంతమంది. ఊబకాయం ఇలా రకరకాలు ఉన్నారని నేను కుర్చీలు పెట్టేసేసాను. అక్కడ కూడా అంతే. మీరేం మొఖమాట పడొద్దు, భయపడొద్దు. పాస్టర్ గారు ఎదుటి కూర్చుంటామని. శరీరం అది బలహీనమైంది. అది ఎప్పుడు బలహీనమే. మీరు కుర్చీలో కూర్చోండి అన్న, చక్క కుర్చీలో కూర్చొని విన్నారు. ఇట్లాగా ఈ వాతావరణం, ఈ వయస్సును బట్టి, వీటన్నిటిని బట్టి అప్పుడు మన పితరులేమో ఎరువులతో పంట, ఇప్పుడేమో మందులతో పంట అని రోగాలే కదా. ఇప్పుడు చిన్నవాళ్ళు కూడా కళ్ళు కనపట్ల. అప్పుడు ఎప్పుడో 100 సంవత్సరాలు ఉన్నా ఆ సూదిలో దారం ఎక్కించేవాళ్ళు. ఇప్పుడు లేదుగా, అందరం కళ్ళజోడు. అలాగైపోయింది పరిస్థితి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మేము కూడా ప్రసంగాలు చేయాలి. అది ఆలోచించాలి, అది ప్రతిదీ కదా. ఇదివరకు మనకు బాకాలు ఉండేవి, ఇప్పుడు చిన్న బాక్స్. అట్లాగే వెళ్ళాలి. అంతేగాని భయపడ్డారు, ఆపేశారు ఇవి కాదు. జనాలకి ఎవరికి మనం డిస్టర్బ్గా ఉండకూడదు. ఏది సరే, వాస్తవంగా అపోస్తల దినాలు కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ మనకు అయ్యగారు దొరకడు పౌలయ్య అనే ఆసక్తి అంటున్నారు. వాళ్ళ ఆసక్తిని బట్టి పౌలయ్యకి నడిపింపు వచ్చేసింది. వాస్తవంగా యవనస్తుడు ఏం చేయాలంటే అలాంటి ఆసక్తి కలిగి ఉండాలి. అక్కడ క్లియర్గా ఉంది. ఆ గదిలో అనేక దీపములు ఉండేన. ఎలాగున్నాయి? అనేక దీపములు ఎలాగున్నాయి? అవి వెలుగుతూ ఉన్నాయి. దీపాలు ఎందుకు పెట్టుకున్నారు? రాత్రి వెలగడానికి. కనుక ఆ దీపాలు మాత్రమే కాకుండా వచ్చిన విశ్వాసులు కూడా దీపాలే. వాళ్ళు ఆత్మశక్తితో వెలుగుతున్నారు, ఇంకా వింటున్నారు. ఈయనేమో యవనస్తుడేమో నిద్రపోతున్నాడు, ఆర్పేసుకున్నాడు అంతరంగాన్ని, ఆర్పేసుకున్నాడు. కనుకనే 3వ అంతస్తు నుండి జారి కింద పడి చనిపోయాడు. వినండి, అర్థం చేసుకోండి. ఇది ఒక గొప్ప విషయం. ఇక్కడ జరిగింది ఏంటో చదువునానా. అది ఎత్తబడను. అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో. అది అతడు మరలా, ఎవరు? ఐతుకు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకునా. అది గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమవుతుందా? మనం సమాజంగా కూడినప్పుడు నష్టంగా వాటిల్లిన, కీడుగా వాటిల్లిన, మరణముగా అని ఎంచబడిన కదండి, మరణములో నుండి జీవములోనికి దాటిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఐతుకు అక్కడ కాకుండా ఏ రోడ్డు దగ్గర, ఏ బిల్డింగ్లోనూ ఎక్కడో ఉంటే పడి చస్తే ఇక బ్రతికేవాడు కాదు. ఇక్కడ ఒక అభిషిక్తుడు, అనేకులు ఆత్మచేత వెలిగించబడుతున్న దీపాలు వలె భక్తులు, పరిశుద్ధులు అక్కడ ఉన్నారు. ఎందుకు మరణాన్ని కలుగు చేస్తాడు? ఎందుకు మరణంకి అధికారాన్ని ఇస్తాడు? వెంటనే పౌలయ్య అతను హత్తుకొని
కౌగిలించుకున్నప్పుడు అతనిలోకి ఎలీషా ఏలియాలు హత్తుకున్నప్పుడు చచ్చినోళ్ళు బ్రతికినట్లుగా వాడు మళ్ళీ బ్రతికాడు. పైకి వచ్చేసాడు, అందరూ రొట్టె విరిచారు, ఆనందించారు. తర్వాత ఏం జరిగింది నాన్న? అది బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఏం కలిగింది? హల్లెలూయా చెప్దాం. అర్థమవుతుందా? విశేషమైన ఆదరణ కలిగేది సమాజం, దేవుని ఆలయం, దేవుని సహవాసం, పరిశుద్ధుల సహవాసంలో విశేషమైనటువంటి ఆదరణను దేవుడు కలుగా చేస్తాడు. బంధకాల నుండి వాళ్ళ ప్రార్థన ద్వారా విడుదలను కలుగా చేస్తాడు. మరి అలాంటిది ఆయన ఉండే స్థలం అది, ఆయన సహాయం చేసే స్థలం అది, ఆదుకునే స్థలం అది, ప్రేమించే స్థలం అది. ఆ స్థలాన్ని విడవాలని ఎందుకు వస్తుంది అనేకులకు మనసు? కాబట్టి కొందరు మానుకున్నట్లుగా సమాజాన్ని, మీరు చెప్పండి, కూడుట మానక. ఇంకొక చిన్న విషయం చెప్పేసేసి నానా, ఒక చిన్న విషయం 10 minutesలో నేను ముగించేస్తాను. ఇంకొకటి చక్కటి విషయాన్ని ప్రసంగి గ్రంథంలో ప్రసంగి తెలియజేస్తాడు. 4వ అధ్యాయము 9 నుండి చక్కగా చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమంటాడంటే, ఎప్పుడు కూడా ఒకడు ఒంటరిగా ఉండొద్దు, మీరు ఒంటరిగా ఒంటిగాడై అక్కడి నుంచి రావాలి. మనకి ఎన్న వచ్చినది 9 కదా, అదే చదువుతున్నా. ఇద్దరు కష్టము చేత ఉభయులకు అది ఇప్పుడు అర్థం చేసుకోవాలి దేవుని పిల్లలు. ఇక్కడ కొన్ని ఉన్నాయి నాన్న మనకు నియమాలు. ఒంటరిగా చేసుకోవాలన్న ప్రార్థన ఉంది. అది ఎప్పుడంటే వేకువ ప్రార్థన అందరూ చేసుకోవాలి. పాస్టర్ల దగ్గర నుంచి విశ్వాసుల దాకా వేకువని 4ంటికి లెగుతావో 5ంటికి లెగుతావో నానా, మరి 6 అయ్యేదాకా ఉండొద్దు. సూర్యుడు వస్తాడు, సూర్యుడు రాకముందే కొద్దిగా నీ స్తోమత, నీ శక్తి, పావుగంట చేస్తావో, అరగంట చేస్తావో, గంట చేసుకుంటావు. ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన చేసుకోవాలి. ఇది అవసరం. తర్వాత మీ అవకాశాన్ని బట్టి కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి. రాత్రి వేళ అన్నం తినే ముందు ఒక పాట పాడుకొని, ఒక వాక్యం చదువుకొని, తలాకు 2 నిమిషాలు ప్రార్థన చేసి ఇక భోజనం చేయండి ప్రశాంతంగా. చాలా ఆరోగ్యంగా ఆనందదాయకంగా ఉంటుంది. ఇక పడక దగ్గర ప్రార్థన చేసుకొని పడుకుంటాం. దేవుడు దూతలను పంపిస్తాడు. అలా కాకుండా ఇక్కడ ఏమంటాడంటే, ఒంటిగా ఉండుట కంటే అది ఇద్దరు కూడి ఉండుట అది. కాబట్టి ఎందుకు కావాలి? నేను చేసుకుంటున్నాలే, చేసుకో, నేను కాదంటలేదుగా. దేవుడు ఎందుకు పెట్టాడు? ఎక్కడైతే 2 3 అని కదా, ఇది దీంట్లో ఒక బలం పెట్టాడు, ఆదరణ పెట్టాడు. ఇది ఒక బలగం. సహవాసం అనేది బలగం. అరే వాళ్ళని కదిలిగాక బాబు, వాళ్ళ ఇంటి పేరటోళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి బలగం ఎక్కువ ఉందంటారు. ఆ ప్రాంతపోడు వాళ్ళ జోలికి రారు. అలాగే సంఘం అనేది ఒక బలగం. శత్రువుగాడు ఏదైనా టచ్ చేయడానికి వచ్చినప్పుడు, వాడు బలహీనతను, ఆ కుటుంబానికి నష్టాన్ని కలిగించినప్పుడు వీళ్ళందరూ కన్నీటితో ప్రార్థన చేస్తారు. శత్రువు వాడు పారిపోతాడు. ఇంక తర్వాత ఆ సంఘాన్ని గదిలించకూడదురా బాబు, ఎవరిని గదిలించినా, ఎవరికి కష్టం పెట్టినా, సమస్య పెట్టినా వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు. అగ్ని వచ్చేది, కాల్ చేస్తారు. ఇది చాలామందికి ఈ విధానం తెలీదు. ఇది ఒక బలగం నాయన. నీ రక్త సంబంధులు, బంధువులు, అన్నదమ్ములు కూడా నీ కోసం అటు కన్నీరు విడవరు, ప్రార్థన చేయరు. నీ దీవెన కొరకు, మేలు కొరకు ఆతృత పడరో. సంఘం ప్రార్థన చేస్తుంది. అన్న మన దగ్గరే బాప్తిస్మం పొందాడు, రక్షించబడ్డాడు. అన్న అక్క మన దగ్గరే ఉంది, ఏదో సమస్య జరిగిందంటని. మీ ఏ ఊర్లో జరిగి ఉన్నా కూడా ఆ సమస్య కలిగితే ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేస్తారు. అది తెలుసుకోండి మీరు. కాబట్టి నాకేందులే అన్నట్టు కాకుండా ఇద్దరు అది ఉభయులకు మంచి. నెక్స్ట్, కనుక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది
జరిగేది ఏంటంటే కొంతమంది ఎందుకు పడిపోయిన వాళ్ళు పడిపోయినట్టుగా ఉన్నారంటే వాళ్ళు సహవాసానికి రావటం లేదు. వచ్చిన తర్వాత ఆ సిస్టర్స్ బ్రదర్ రానప్పుడు తర్వాత మళ్ళీ ఇంకొక వారం వస్తే అక్క ఎందుకు రాలేదు, చెల్లి ఎందుకు రాలేదు, ఆంటీ ఎందుకు రాలేదు, అన్న ఎందుకు రాలేదన్నా, సన్నిధిని దూరం కాకూడదన్నా, దేవుడికి దూరం కాకూడదన్నా, ఇక్కడే మనకు ఆదరణ బలం కలుగుతుందని ఏం చేస్తారు? ఒకడు పడిపోతే మరొకడిని ఏం చేస్తారు నాన్న? అదే ఇక్కడ లేపబడతారు. అది ఇక్కడికి వస్తే దేవుడు వాక్యం ద్వారా లేపుతాడు, పక్కన అన్న ద్వారా లేపుతాడు, సిస్టర్ ద్వారా సిస్టర్ని లేపుతాడు, లేవనెత్తుతాడు కదా. మళ్ళీ లోకంలో అవిశ్వాసంలో పడేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకు సమాజం మానక సమాజంగా కూడాలి. మరలా ఏమంటాడు నాన్న? అయితే ఒంటరిగాడు నువ్వు అలాగే మందిరానికి దూరంగా ఉండి పడిపోయిన ఎడల అది ఏం కలుగుతుంది? అడేం లాభం పొందుకోవటం లేదు. నేను ఒకసారి చెప్పా, బ్రదర్ రావట్లా. ఒక బ్రదర్, ఏంటి బ్రదరు నువ్వు రాటే? సండేనే ఉంటుందండి, ఆదివారమే ఉంటుంది అన్నాడు. సరే మళ్ళీ ఇంకోసారి వెళ్ళా, సరే ఆదివారమే పని ఉంటుంది, డబ్బులు వస్తున్నాయి అన్నావు, ఎన్ని కోట్లు సంపాదించావు అన్నా? లేదండి 2 లక్షలు అప్పు ఉంది అంటున్నాడు. 8 లక్షల కోట్లు సంపాదించారు ఆదివారం ఒక్కటంటే ఇంక 2 లక్షలు అప్పే. ఇప్పుడు బుద్ధి జ్ఞానముల సర్వ ఇక్కడ ఉండేయండి. ఇది పెద్ద బ్యాంకు, మీకు తెలియదు. ఇది కనబడని ఈ నేత్రాలకు కనబడని బ్యాంకు. నీ అంతరంగంలోని ఏటీ కార్డు ఉంది. కార్డు ఎత్తంటేనే నువ్వు వచ్చి ఇదే ఏటీఎం ఆఫీస్ ఇక్కడికి వచ్చి కార్డు పెడితే వచ్చేస్తుంది. అదే ప్రార్థన. ఏం తెలియదు, ఇదేదో మ్యాజిక్ లాగా ఉంటుంది మా ప్రసంగాలు. లేదు, ఇది వాస్తవం. ఎంతగా విచిత్రంగా ఉంటుంది. దేవుడే వాటిలో నుంచి అద్భుత కార్యం చేస్తాడు. పడిపోతే లెగవలేరు, దూరం అయితే అప్పులతోనే ఉంటారు, దగ్గరికి వస్తే అప్పులు తీర్చబడతాయి. అనుభవంతో చెప్తున్నాను, అబద్ధాలు కావు. ఒంటరి వాడు ఏమిటి ఏమవుతాడానా? శ్రమయే కలుగును. ఇంకంతే. మళ్ళీ అప్పులు ఎక్కువ అవుతాయి, సమస్యలు ఎక్కువ అవుతాయి, ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. నేను బయట వాళ్ళకి చెప్పడంలా, నా బిడ్డలకు నేను చెప్పుకుంటున్నా. ఆత్మీయ బిడ్డలకి బాప్తిస్మం పొంది రక్షించబడి మా పాస్టర్ గారు మా పాస్టమ్ గారు అంటున్నారే, నాన్న వాళ్ళకే నేను ప్రార్థనకు రాకపోతే అప్పులు అవుతాయి అంటాను. మీకు కాదు నాన్న, వందనాలు. మా బిడ్డలకి చెప్పుకుంటున్నాను, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పుకుంటున్నాను, భక్తిలో బ్రతుకు చెప్పుకుంటున్నాను. మనం దేవుళ్ళలో సహవాసంతో ఈ బలగంతో కలిసి ఎలాగుండాలో వాక్యాధారంగా చెప్తున్నాను. శ్రమలే నానా వాడిని లేవనెత్తువాడు లేక బయట వాళ్ళు ఎందుకు లేవనెత్తారు? మళ్ళీ నువ్వు లోకంలో పడిపోతే ఇంకొద్దిగా తాగేద్దాం తాగెత్తాడు. ఇంకా లోకంలో కలిసిపోతే సినిమాకి వెళ్దాం తీసుకెళ్తాడు. ఇంకా లోకంలో కలిసిపోతే అల్లల చిల్లర సంబంధమైన వాడి దగ్గరికి లాక్కొని వెళ్తాడు. వాడే పడిపోయాడు, నిన్నేడు లేపుతాడు. అదే ఆత్మీయులు అనుకో, నీ భార్య అనుకో, నీ కోసం ప్రార్థన చేసేది కనుక నువ్వు దేవుళ్ళో బ్రతకాలని అయ్యా అయ్యా అని బతిలో ఆడుకుంటుంది. నిన్ను దేవుడి దగ్గర కన్నీరు విడిచిద్ది. నానా మీ తల్లిలో నీ తండ్రి అనుకో, బ్రదర్ నా కుమారుని ప్రభువా నువ్వే మంచిగా తీర్చిదిద్దాలని దేవుడికి చెప్పుకుంటారు. నువ్వు కొడుకువైనా నిన్ను తండ్రిగా బతిలో ఆడుకుంటారు. వాళ్ళకి చేతగా కాదు, నువ్వు బాగోవాలని ఎంతైనా తగ్గించుకుంటారు. అది భక్తులు నీతిమంతులు చేసేది ఏంటంటే వాళ్ళకు ఉండటానికి తినటానికి లేక కాదు వాళ్ళు అడిగేది. మనం అందరం దేవుళ్ళో కలిసి దేవుడు ఆశీర్వాదాలు మన సొంతం చేసుకోవాలని ఆ మంచి ప్రేమ అది గ్రహించడం లేదు చాలామంది. నానా నెక్స్ట్ చదవండి. ఇద్దరు ఇప్పుడు కలిసి ఉంటాం అన్నమాట దీని అర్థం. వారికి వెట్టంటే వేడిమి కలుగుతుంది. ఇక్కడ వినాలి, ఇక్కడ ఇది ఆత్మ సంబంధమైనది. వెట్టంటే వేడిమి అంటే ఆత్మ తాకిడి అని అర్థం. సన్యాసులు రాసుకుంటే బూడిదే, లోకస్తులతో ఉంటే బూడిదే మనకు మిగిలేదు. ఆత్మీయులతో ఉంటే వెట్టనగా అభిషేకం, ఆత్మ శక్తి కలుగుతుంది. అదనమాట.
ఎందుకు ఇప్పుడు పిల్లలు ఈ కొద్ది సంఘమైనా ఎంతమంది ఆత్మ పొందుకుని భాషలు మాట్లాడడానికి కారణం ఏంటంటే కలిసి ఉంటున్నారు. లోక సామెత ఉంది, కలిసి ఉంటే కలదు సుఖం అని. ఆ కవి మంచి మాట రాశాడు. అవును, ముఖ్యంగా ఆత్మీయులు కలిసి ఉంటే కలదు ఆత్మ శాంతి సుఖం ఉంటుంది. మీకే ఒకరికొకరు పొంతన కాకుండా రోజు ఒక మందిరాలు మాడుతూ ఇక్కడ సంగతులు అక్కడ, అక్కడ సంగతులు ఎక్కడ, కొంపలమ్మటి ఈ ముచ్చట్లు చెప్పుకుంటే పతనం అయిపోద్ది సంఘం. ఒకరి ఎడల ఒకరు క్షమించుకొని ప్రేమించుకొని ప్రేమానురాగం కలిగి ఉండాలి. బలహీనుల గురించి, పడిపోయిన వారిని గురించి చెడ్డగా చెప్పకుండా వాళ్ళని ప్రేమతో వెళ్ళి పరామర్శించి కదా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు నిలబడతారు. సంఘాలు నిలబడాలన్నా పతనం అవ్వాలన్నా మీ మీద ఆధారపడి ఉంది. మీరే దాన్ని బాగు చేసుకోవాలి కదా. ఇంట్లో ఎన్నో అరమరకలు ఉంటాయి, ఇల్లెక్కి చాటాల. కొన్ని కవులు రచనలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక పాట ఉండేది, కలిసి ఉండాలి. ఏదైనా ఉంటే ఇక్కడే మనం చూసుకుందాం, మాట్లాడుకుందాం, సరి చేసుకుంటాం. బయటికి ఎంత వెళ్ళటం ఎందుకు ఇంకొక మందిరానికి? ఇక్కడ సంగతులను అక్కడ చెప్పటం ఎందుకు? అప్పుడు నువ్వు దేవుడు అవుతావా, దెయ్యాను అవుతావా? దెయ్యాను అవుతావు. ఇవన్నీ సూత్రాలను మీరు తెలుసుకోవాలి. అప్పుడు మీరు ఏ మందిరాలు వదిలిపెట్టి వెళ్ళరు. దేవుళ్ళు కష్టమైన నష్టమైన పడి ఉంటారు. ఈ కొద్ది సంఘమైన ఎందుకు ఇంతమంది ఆత్మ పొందుకున్నారంటే కలిసి ఉన్నారు, వెట్టగలిగింది. నెక్స్ట్, ఒంటరిగా ఆత్మ ఎక్కడొచ్చింది చెప్పండి? ఏం రాదు కదా, అభిషేకం లేని స్థలంలో రాదు. నెక్స్ట్, అది ఇద్దరుంటే ఎవడని వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? ఇది నేను లౌకికం చెప్పట్లా, లేకపోయినా వెళ్ళి తనమని చెప్పటలా. శత్రువుని ఒక్కడే ఉంటే వాడిని జయించలేవు. అప్పుడప్పుడు అక్కడ ఎందుకు మా ఇంట్లో ప్రార్థన పెట్టు అంటే మీ అందరూ అక్కడ ఫైట్ చేస్తారు వాడితో. మనము పోరాడునది శరీరంతో కాదు కానీ ఆకాశమణం ఉన్న దురాత్మ, అది ఆడు మన శత్రువు. నువ్వు ఒక్కడే జయించలేవు. వాడు రాత్రి వస్తాడు, పీడకళ్ళు వస్తాయి. రాత్రి వస్తాడు, ఇంత కళ్ళు చేసుకుంటాడు, అడుదిరిస్తాడు, బెదిరిస్తాడు. ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చావు అనుకో, వీడు వాడి మీద అగ్ని బాణాలు టకా వేస్తారు. ఇక వాడు తెల్లారి నీ దగ్గరికి రాడు, హాయిగా నిద్రపోతాం. ప్రార్థనలు పెట్టించుకోవాలి. ఖర్చు అయితే కష్టపడాలి, భోజనం వండాలంటే అట్ట నువ్వు భోజనం కోసం వాళ్ళు ఎవరు రారు, అందరికి బాగానే ఉండే. కావాలంటే ఆర్డర్ ఇచ్చి మటన్ చికెన్ బిర్యానీ తెచ్చుకుంటారు. అవి చూడకాకండి. దేవుని బిడ్డలు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టాలా, చేయాలా, ఇయ్యాలా, అసలు అది చేసి ఆలోచన రాకూడదు. ప్రభు మనకు అది నేర్పిలా కదా. ఇవుడి అప్పుడు మీకు అది ప్రార్థన పెట్టించుకోండి అంతే. మీరు ప్రార్థన ఏర్పాటు చేయాలి, మేమందరం రావాలి, నీ నిమిత్తమై నీ పక్షంగా మేము యుద్ధం చేయాలి. యుద్ధము యెహోవాది అన్నట్టే కానీ మరొకటి కాదు. ఏర్పాటు చేయించండి. అప్పుడు ఏం చేస్తారు? ఇద్దరుంటే వాడిని తరిమేస్తారు. తర్వాత అది సరిగ్గా చదువు. అది త్వరగా ఏమో కాదు, 3 పేటలు ఉంటే తర్వాత తెగిపోదు. అంటే మీరు ఇంత ఐక్యత కలిగి ఉంటే ఇన్ని తాళ్ళు అయితే వాడు తెంచగలడా సైతాన్ గాడు? వాడు వల్ల కాదు. ఒక మరియ బాబును కదిలించాలంటే మీ అందరిని కదిలించాలి, అంతేగా. ఒక రాణిని కదిలించాలంటే మీ అందరినీ కదిలించాలి. అన్ని ఏడవాడు వాడు కదిలించా పట్టు ఎక్కువ ఉంటుంది. 3 పేటల తాడు ఏంటంట? త్వరగా తెగిపోదు కదా. అర్థమవుతుందా? ఇంత ఐక్యత మీలో ఉంటే మీ వ్యక్తిత్వం, కుటుంబ వ్యవస్థ, సంఘము ఎన్నటికీ ఎప్పటికీ చిన్న భిన్నము కాదు. యేసు రక్తమే జై. అది ఈ సూత్రం, వాస్తవ సూత్రాన్ని వీళ్ళు తెలుసుకోండి. ఇంకేమంటాడమ్మా నాన్న? మూఢత్వము చేత ఇప్పుడు గట్టి సంపద పట్టండి. అంటే అర్థం ఏంటంటే ఈ జ్ఞానం అనేది సంపాదించుకోవాలంటే
బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎక్కడ ఉన్నాయి? దేవుడి దగ్గర ఉన్నాయి. కనుక దేవుడు మాట విని ఈ విధంగా దేవుని సమాజములో సమావేశమై వాక్యం వినండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయించుకోండి, సహవాసంతో కలిసిమెలిసి ఉండండి. మీ వ్యక్తిగతంగా ప్రార్థించుకోండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఆ సమయాల్లో మీ ప్రేరణ బట్టి, మీ అవసరాలను బట్టి, సమస్యలు పరిష్కారాన్ని బట్టి సంఘంలో 4-5 పిలిపించుకొని ప్రార్థన చేయించుకోండి. ఇక్కడ ఎవరు కమాండ్ చేయరు. ప్రార్థన పెట్టాలా? మేమందరం రావాలి, మేము 50 మంది మొత్తం, మాకు మటన్ బిర్యానీ కావాలి, నాకు ఇంత ఇవ్వాలి, అంత ఇవ్వాలని ఎవరైనా అన్నారా? దేవుని సేవకురాలకి ఏంటంటే ప్రార్థన చేయటమే మహాభాగ్యం. మీరే మా కానుకండి. ఒక మాట చెప్పాలంటే మీరే మా భోజనము, మా పానం. అంతకంటే భాగ్యం లేదు. ఎందుకు లేదంటే ఆయన పిలుచుకున్నాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, విశ్వాసుల మూలంగా కాదు. వాళ్ళేమిస్తారు, వీళ్ళేమిస్తారు, వీళ్ళు ఎంత ఇస్తారు, ఇలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు సేవకులే కాదు. ఆ బిడ్డ దగ్గరికి వెళుతున్నాం, వాళ్ళ సమస్య ఏంటి, దేవుడు తీర్చాలి. ఈ బిడ్డ దగ్గరికి వెళుతున్నాం, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, దేవుడు వాటి నుంచి వారికి విడుదల కలుగా చేయాలి. మీ సమస్యలకు పరిష్కరించబడటం, మీరు దీవించబడటం, మీ అందరికీ ఉద్యోగాలకు ఎంతమంది అయితే అప్లై చేశారో ఆ ఇంటర్వ్యూలో మీకు జయం వచ్చి మీకు ఉద్యోగాలు ఇస్తే మీరు చల్లగా ఉంటే మందిరం నున్నగా ఉంటుంది. అది అందరూ బాగుండాలని మేము కోరుకునేది. మేము దేవుళ్ళో ఉండాలని కోరుకుంటాం స్థిరంగా, మిమ్మల్ని అందరినీ సరిగా దేవుళ్ళు బ్రతికించటానికి. కాబట్టి కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కోరటం మానసు. కొంతమంది బుద్ధిహీనులు ఉంటారు. ఏందన్న ప్రార్థనకాయ ఎందుకు వెళ్దారా, ఆయన అట్ట అన్నాడు, ఈయన ఎట్ట అన్నాడు, నాకు అసలు వందనాలు చెప్పాలి, అవేందో ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది నన్ను చూసి అంటాడు ఒకడు. అవునా, నన్ను కూడా ఏందో ఒకలాగా చూస్తుంది కాబట్టి నేను కూడా వెళ్ళనన్నా. ఈ పనికిమాలిన బ్యాచ్. వీడు బాగుపడరు, ఎవరిని వాళ్ళ బ్రతుకులు ఎట్టాగా ఉంటాయి. వాళ్ళకి ఏ ఫలం ఉండదు, వాళ్ళకి భూఫలం ఉండదు, గర్భఫలం ఉండదు, ఆత్మఫలం ఉండదు. వ్యర్థులు అయిపోతారు, దేనికి పనికిరాని వాళ్ళు అయిపోతారు. దీవించబడి దేవుల్లో నియమములో ఉన్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళని మీరు ఫాలో అవ్వండి. నీతిమంతుని చేర్చుకున్నవాడు ప్రవక్తను చేర్చుకున్నవాడు. అది ఈ స్థితిలో మీరుండి మానక సమాజంగా సమావేశపరచబడి మెండైన దీవెనను సొంతం చేసుకోండి. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. మళ్ళీ ఇంకొకటి ఉంది, అక్కడ డోకిపొరలు చెప్తా, అది మీరు యూట్యూబ్లో చూసుకోండి. హృదయం తెరవండి, 1 నిమిషం అందరూ ప్రార్థన చేయండి. హృదయాలు తెరవండి, 1 నిమిషం అందరం ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన